ఇమీడియట్గా అంబులెన్స్ వస్తుంది. అట్లాగే వాళ్ళు పోలీసు కూడా 100 డైల్స్ వాళ్ళే ఇన్ఫర్మేషన్ యాక్సిడెంట్ జరిగిందని. పోలీసు అంబులెన్స్ వచ్చేదాకా చూద్దామా? కానీ కొంత బోల్డ్ అయినా వారంటే నువ్వు కూడా ఉండు అక్కడ ఉండమంటున్నా ఉండు. తొందరపాటు ఎల్లో లైట్ వచ్చింది అంటే తొందరగా వెళ్ళాలని చెప్పేసి స్పీడ్గా వెళ్ళాలి. గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మనం కొంచెంసేపు గమనించుకుందాం. పబ్లిక్ అందరూ ఇక్కడ దాటుతుంది. ఒక ఆయన దాటుతున్నాడు కొంతమంది రోడ్డు మధ్య వచ్చి దాటినప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అవునా? అక్కడ చూడండి 10 సెకండ్స్ గ్రీన్ లైట్ ఉన్నది. గ్రీన్ లైట్ 10 సెకండ్స్. మనం అంటే ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేయాలంటే కంపల్సరీగా ఏదో ఒక మోటార్ వాహనాన్ని వాడుకోవాలి. అది 2 వీలరే కావచ్చు, 4 వీలరే కావచ్చు, ఆటోనే కావచ్చు, ఏదైనా వాడుకోవాలి. కంపల్సరీగా ఎవరికో ఒకరికి ఏదో ఒక వాహనం అయితే వాళ్ళు ఎవరన్నారా అట్లాగే చేసినప్పుడు కనీసం ఒక్కరు మాట్లాడతారు. అవునా? ఏమంటున్నా చూడండి. హెల్మెట్ అయితే చాలా పాటించాలి. ఫైన్ వేయాలి కదా. పెట్టుకోవాలి. అట్లాగే సీట్ పెట్టుకోవాలి. అట్లాగే సీట్ చేసి మరి వెహికల్ ఎందుకంటే మనం చెప్పడం వల్ల ఇంకొంతమంది ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ హెల్మెట్ పెట్టుకోవాలి. అంటే దాని ద్వారా మనకి యాక్సిడెంట్ అవుతాం. మనం కొంతమంది అయితే ఇన్స్పైర్ కావాలి. మనం చెప్పడం వల్ల కొంతమంది సత్యమైన సత్యనారాయణ సత్యమైన ఫోటోస్. ఓకే. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప జంక్షన్లో మా గౌరవ డీజీపీ గారు అట్లాగే గౌరవ సిపి గారు ఆదేశాల మేరకు అట్లాగే మరియు ట్రాఫిక్ ఏసీపీ గారి సూచనల మేరకు పెద్దపల్లి జంక్షన్లో స్కూల్ పిల్లలకి ప్రాక్టికల్గా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. గతంలో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించినప్పుడు వాళ్ళకి క్లాసులో కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ప్రాక్టికల్గా రోడ్లపైన ఎటువంటి ట్రాఫిక్ ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేసుకోవాలి, ఏదైనా సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలనే విషయం దాని మీద మనం కొంత ప్రాక్టికల్గా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ జంక్షన్లో మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రమాదాలకు లోను కాకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించినట్లయితే మనం ప్రమాదరహితంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పబ్లిక్లో ఇంకా కొంత అవేర్నెస్ తీసుకుపోవడానికి, పిల్లల ద్వారా తెలియజెప్పడానికి, అలాగే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు నేర్చుకునే విధంగా ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసే విధంగా
వీళ్ళని చూసి పబ్లిక్ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి మేము పాటించాలని తీసుకురావడం కోసం ఇది రోజు రెగ్యులర్గా జరిగే కార్యక్రమానికి నాంది పలికినాం. దానిలో భాగంగా ఈరోజు మనం అయ్యప్ప జంక్షన్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ పబ్లిక్ను ఇంకా పూర్తిగా చైతన్యవంతం చేసి ప్రమాదాలను అరికట్టే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయించడం జరిగింది. దానికి కొంత గాయత్రి స్కూల్స్ విద్యార్థులు మరియు మన జెడ్పీఎస్ఎస్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు రావడం జరిగింది. ఇంకా మిగతా స్కూళ్ళల్లో కూడా ప్రాక్టికల్గా కూడా ఈ ట్రాఫిక్ నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయనేది చూపించి ఇంకా ఎక్కువ అవేర్నెస్ అనేది తీసుకొస్తాం. సరిపోతుంది.